నలుగురి మరణానికి కారణమైన సాదిక్ ఖాన్కు ఉరిశిక్ష విధించాలని, ప్రాణాలతో బయటపడ్డ కార్తికేయ రెడ్డికి న్యాయం చేయాలని కాకినాడ పార్లమెంటు సభ్యులు తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ కోరారు. ఈ మేరకు ఆయన కార్తిక్ రెడ్డిని వెంటబెట్టుకుని జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఇది సాధారణ కేసు కాదని, బాలుడి భవిష్యత్తు, కుటుంబానికి జరిగిన అన్యాయం వంటి అంశాలపై సమగ్ర దర్యాప్తు అవసరమన్నారు. జగదీష్ రెడ్డి మృతికి ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్యలకు సాదిక్ ఖాన్ కారణమయ్యాడనే ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయని, ఈ వ్యవహారంలో వెలుగులోకి వస్తున్న ప్రతి అంశంపైన నిష్పక్షపాతంగా దర్యాప్తు జరగాలన్నారు. జగదీష్ రెడ్డి మృతికి ముందు రోజు సాదిక్ ప్రోటీన్లో సైనైడ్ కలిపినట్లు వచ్చిన ఆరోపణలు, నూకరాజు కుటుంబానికి చెందిన బ్యాంకు ఖాతాలు, ఆస్తులను సాదిక్ స్వాధీనం చేసుకున్నారని, సౌజన్యను మత మార్పిడికి తీవ్ర ఒత్తిడి చేశారని, బాలుడిని ఉగ్రవాదులకు అమ్మేస్తానంటూ బెదిరించినట్లు వచ్చిన ఆరోపణలపై కూడా విచారణ జరిపి వాస్తవాలను వెలికి తీయాలని కోరారు. సౌజన్య రాసిన లేఖలో తనకు న్యాయం చేయాలని తన పేరు ప్రస్తావించిన విషయాన్ని గుర్తు చేశారు. 10 ఏళ్ల కార్తికేయ రెడ్డి భవిష్యత్తు తనకు అత్యంత ముఖ్యమని, బాలుడి ఆస్తులు అతని పేరుపై సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరినట్లు తెలిపారు. అదేవిధంగా కార్తికేయ రెడ్డి చదువు, భవిష్యత్తుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందించాలన్నారు. బాలుడికి ప్రమాదం ఉందనే ఆందోళన నేపథ్యంలో తక్షణ రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కేసులో అనేక తీవ్రమైన ఆరోపణలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో సాదిక్ ఖాన్ కేసును సీబీఐకు అప్పగించి సమగ్ర విచారణ జరపాలని ఎంపీ డిమాండ్ చేశారు. ఈ వ్యవహారం వెనుక మరెవరైనా ఉన్నారా, ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో మరెక్కడైనా జరుగుతున్నాయా అనే అంశాలపై కూడా దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందన్నారు. సాదిక్ వద్ద కోచింగ్ తీసుకున్న విద్యార్థులు లేదా ఈ వ్యవహారానికి సంబంధించి ఏదైనా సమాచారం తెలిసిన వారు ధైర్యంగా ముందుకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఎంపీ పిలుపునిచ్చారు. వారి వివరాలను గోప్యంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఈ కేసుపై ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, కేంద్ర హోంమంత్రికి లేఖలు రాయాలని కూడా ఎంపీ విజ్ఞప్తి చేశారు. కేసులో నిందితుడికి బెయిల్ విషయంలో ముందుకు వచ్చేవారు ఇది సాధారణ కేసు కాదనే విషయాన్ని గుర్తించాలని సూచించారు. బాలుడి భవిష్యత్తును కాపాడేందుకు అతనికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని ఎంపీ ఉదయ్ స్పష్టం చేశారు. నిందితుడిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకొని నేరం రుజువైతే అత్యంత కఠినమైన శిక్ష విధించాలని వ్యక్తిగతంగా కోరుతున్నట్లు ఎంపీ తెలిపారు. మన కాకినాడలో ఇలా జరుగుద్దని ఎవరు ఎప్పుడూ ఊహించలేదు. సాదిక్ అనే ఒక వ్యక్తి, కనిపిస్తున్న ఈ చిన్న పిల్లాడు రియాన్ష్, వాళ్ళ తండ్రి జగదీష్ రెడ్డి, అలాగే వాళ్ళ మదరు, మన గవర్నమెంట్ ఎంప్లాయీ అయిన నూకరాజు గారు, వాళ్ళ భార్య, అంటే వీళ్ళ తాత, అమ్మమ్మ, నలుగురి చావుకి కారణమయ్యాడు. వీళ్ళ డాడీనైతే వాళ్ళ మదర్ చనిపోయే ముందు రాసిన లేఖలో స్వయంగా చెప్పారు. ముంబై నుంచి, కెనడా నుంచి కెమికల్స్ తెప్పించి ఆయన ఫుడ్లో కలపటం, ప్రోటీన్ షేక్స్లో కలపటం, ఇట్లా కలిపి ఆ అబ్బాయిని ఎప్పుడు హెల్దీగా ఉండే అబ్బాయి, వ్యాపారం చేసుకుని కుటుంబాన్ని చక్కగా చూసుకునే ఒక అబ్బాయి, ఎంతో ఆప్యాయతగా పిల్లోడి మీద ప్రేమతో ఉండే ఒక తండ్రి కిరాతకంగా చంపేశాడు. దాంతోపాటు ఆ అమ్మాయిని, వీళ్ళ తల్లిని చిత్రహింసలు పెడుతూ, ప్రతిరోజు కొడుతూ, అంటే చనిపోయి అక్కడ హాస్పిటల్లో అడ్మిట్ చేసినప్పుడు కూడా అక్కడికి కూడా వెళ్ళిపోయి మిడ్ నైట్ ప్రోటీన్ షేక్లో ఈ కలిపిచ్చారని స్వయాన ఈ అబ్బాయే చెప్తున్నాడు. అలాగా అతన్ని చంపే వరకు కూడా వదిలిపెట్టకుండా చంపేసి, తర్వాత ఈ అమ్మాయిని అన్ని విధాలుగా వేధించాడు. మానసికంగా, శారీరకంగా ఉన్న ఆస్తులను అన్నిటిని కూడా తీసేసుకుని, వాళ్ళ ఏదైతే బ్యాంక్కి లింక్ అయి ఉన్న ఫోన్ నెంబర్స్ని తీసేసుకుని, వీళ్ళ తాతయ్యలు, అమ్మమ్మల నెంబర్లు బ్యాంకుకి లింక్ అయినవి కూడా తీసేసుకుని, వీళ్ళని వీడియోలు తీసి, వీళ్ళ మదర్ వీడియోలు తీసి బెదిరిస్తూ చిత్రహింసలు పెట్టి, చనిపోయే 3 రోజుల ముందు కూడా ఒక గొడ్డును బాదినట్టు బాధేయడని చెప్పి ఆవిడ మొత్తం చచ్చిపోయే ముందు ఆవిడ రాసిన లెటర్లో తెలిసింది. ఈ అబ్బాయిని కూడా చాలా దారుణంగా ఈ అబ్బాయిని పెట్టి కూడా బెదిరించడం. నువ్వు గనక ఎవరి దగ్గరికైనా వెళ్ళి చెప్పావు అంటే, ఈ అబ్బాయి చెప్పింది, నిన్ను టెర్రరిస్టులకి అమ్మేస్తానన్నాడు. అంటాడు ఏంటంటే, టెర్రరిస్టులకి తీసుకెళ్ళి అమ్మేస్తాను, నాకు మొత్తం అంతా కనెక్షన్స్ ఉన్నాయి, మీరు ఎవరి దగ్గర చెప్పినా సరే నేను నీ కొడుకుని టెర్రరిస్టుల దగ్గరికి అమ్మేస్తాను అని చెప్పి బెదిరించి, ఆ సెల్ ఫోన్లో 24 అవర్స్ ట్రాకింగ్లో పెట్టి టోటల్ ఇబ్బంది పెట్టిన తర్వాత ఆవిడ ఆస్తిని వదిలేసుకున్నారు.
కుటుంబాన్ని అంటే హస్బెండ్ని వదిలేసుకున్నారు. తర్వాత చిత్రహింసలకు గురయ్యారు, మానసికంగా బాధపడ్డారు, అన్నిటిని తట్టుకున్నారు. కానీ లాస్ట్కి ఆవిడ రాసింది ఏంటంటే, నన్ను నా ధర్మాన్ని హిందుత్వాన్ని మారిపోయి నువ్వు ఇస్లాంకి కన్వర్ట్ అయితే తప్ప నిన్ను వదిలిపెట్టను అన్న దానికి ఆవిడ ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి గుడికి వెళ్తా మర్యాదపూర్వకంగా పెరిగిన అమ్మాయి అన్నిటికీ వదులుకుంటానికి సిద్ధమైంది. కానీ ఆమె హిందుత్వాన్ని మార్చుకోమంటే మాత్రం తట్టుకోలేక కుటుంబంతో సహా చనిపోవటానికి సిద్ధమయ్యారు. చనిపోయేటప్పుడు ఈ అబ్బాయిని ఎందుకు తీసుకెళ్లారంటే కూడా, బ్రతికుంటే టెర్రరిస్టులకు అమ్మేస్తాడు నా అబ్బాయిని మతం మార్పిడి చేసేస్తాడు, మారకపోతే టెర్రరిస్టులకు అమ్మేస్తానంటున్నాడు, నా ధర్మాన్ని నేను కాపాడుకోవటం అన్నీ వదులుకున్నాను కానీ నా ధర్మాన్ని నేను వదులుకోను అని చెప్పి నలుగురు చావటానికి సిద్ధమైన తర్వాత ఫస్ట్ ఈ అబ్బాయి వీళ్ళ మదరు దూకారంట. తర్వాత వెళ్ళిన 4 గంటలు తిరుగుతున్నప్పుడు ఈ అబ్బాయి చెప్పింది ఏంటంటే, 4 గంటలు ఎవరో ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదంటే, వీడు ట్రాకింగ్ చేస్తున్నాడు, ఎక్కడైనా తెలుస్తుందేమో అని చెప్పి. తర్వాత వీళ్ళ అమ్మమ్మ తాతయ్య దూకిన వెంటనే వాళ్ళు కొట్టుకుపోయారు. వీళ్ళ మదరు కొంచెంసేపు ఈదగలిగారు. ఈ అబ్బాయికి స్విమ్మింగ్ వస్తుంటే లాస్ట్లో అన్నారంట, అమ్మ నువ్వు బ్రతికి ఈదగలిగితే కనుక నీ ఫ్రెండ్స్ ఎవరి దగ్గరికైనా పారిపోవాడు, కంట్లో పడకుండా నా కళ్ళ ముందే నువ్వు చావటం నేను చూడలేకపోతున్నాను అని చెప్పిన తర్వాత 40 నిమిషాలు ఈ కుర్రోడు ఈదుతూ ఉండగా బోట్ వచ్చి ఇతన్ని కాపాడింది. ఈ అబ్బాయి పాపం మాస్క్ వేసుకుంటుందే మీడియాకు కనపడకూడదనో ఏదో లేదు, భయభ్రాంతులకు గురయ్యి నువ్వు ఎక్కడైనా కనిపించినా ఎవరికైనా చెప్పినా నిన్ను టెర్రరిస్టులకు అమ్మేస్తాను టెర్రరిస్టులకు అమ్మేస్తాను అని చెప్పి బెదిరించడం వల్ల చిన్నపిల్లడు భయపడ్డాడు. నాకు ఎప్పటి నుంచో అందులో లేఖలో రాశారు, ఎంత నమ్మకం ఉంటే ఎంతమంది ఉన్నా సరే ఈ లెటర్ని ఎంపీ ఉదయ్ గారికి ఎస్పీ గారికి అందజేయవలసిందిగా కోరుతున్నాను అని చెప్పారు. అంటే ఇదంతా ఏంటి అంటే, మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు కానీ మేము కానీ సమాజం పట్ల ఎలాగ పనిచేస్తామన్నది వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ లేఖలో డైరెక్ట్గా నా పేరు కూడా రాశారు. కానీ నిజంగా ఒక కంట తడిపెట్టేలాంటి ఒక విషయం, టెర్రరిస్టులకు అమ్మేస్తానన్నదే సాధారణంగా వదలకూడదు. ఈరోజు నేను కలెక్టర్ గారి దగ్గరికి వచ్చిన విషయం ఏంటి అంటే, ఈ అబ్బాయి ఆస్తులన్నింటినీ కూడా ఆస్తులన్నింటినీ కూడా కబ్జా చేసి పెట్టుకున్నాడు వాడు. ఆ కబ్జా చేసుకున్న ఆస్తులన్నింటినీ కూడా ఈ అబ్బాయి పేరు మీద వచ్చేటట్టు, అలాగే వీళ్ళ ఫాదర్ ఒక కాంట్రాక్టర్, అందులో రావాల్సిన బిల్లులన్నీ కూడా ఈ అబ్బాయి పేరు మీదకి ఇచ్చేటట్టు, గవర్నమెంట్ ఇవ్వాల్సిన బిల్లులన్నీ కూడా ఈ అబ్బాయికి ఇచ్చేటట్టు, అలాగే సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి కూడా లేఖ రాసి ఈ అబ్బాయికి చదువుకి ఎదుగుదలకి నిజంగా ఆర్థిక సహాయం చేయటానికి కలెక్టర్ గారిని కూడా నాతో పాటు కలెక్టర్ గారిని కూడా చెప్పమనే విధంగా చెప్పడం కోసం, అలాగే వీళ్ళ తాతయ్య ఎలాగా నలుగురిని చనిపోతున్నాం కదా అని చెప్పి ఆయన పేరు మీద ఉన్న ఆస్తులన్నీ కూడా వాళ్ళ చుట్టాలకి విల్లు రాసేశారు. ఆ విల్లులన్నీ కూడా పరీక్షించి దాన్ని మళ్ళీ అబ్బాయికి చెందే విధంగా కూడా చేయమని చెప్పి కలెక్టర్ గారిని కోరటం జరిగింది. కానీ దీంతోపాటు అసలు మనం కాకినాడలో మన పాత్రికేయ మిత్రులందరికీ కూడా కోరుతున్నాను, ఆడి దగ్గర ట్రైనింగ్ అయిన ప్రతి అబ్బాయికి వాళ్ళ పేరెంట్స్కి కూడా మీ పిల్లలకి ఏం నేర్పాడు కంపల్సరీ ఒకసారి కౌన్సిలింగ్ ఇవ్వాల్సిందిగా, మీ ద్వారా మీరు అందరినీ వాళ్ళని కొంచెం గైడ్ చేయవలసిందిగా, ఒక మంచి మెసేజ్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ, అలాగే పహల్గామ్లో 26 మంది సివిలియన్స్ని 10 మంది వచ్చి చంపారు. అది నేషన్ వైడ్ న్యూస్ అయింది. వీడు ఒక్కడే 4గురిని చంపేశాడు. ఆడికన్నా పెద్ద టెర్రరిస్ట్ వీడు టెర్రరిస్టులకు అమ్మటం కాదు. ఇలాంటి ఎదవని, ఇలాంటి పొరంబోకుని ఉరి తీయాలని చెప్పి మనం అందరం కూడా ప్రధానమంత్రి గారికి, హోమ్ మినిస్టర్ గారికి, చీఫ్ జస్టిస్కి రాయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాగే దీంతో పాటు ఈ కేసుని సిబిఐకి అప్పగించి ఏ చిన్న వాటికో వీటికో డైవర్ట్ అవ్వకుండా వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు అది యాడ్ చేయకుండా సిబిఐకి ఇచ్చి డైరెక్ట్గా దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇన్వెస్టిగేషన్ చేసి, వీడు పారిపోయాడు అంటే ఢిల్లీలో ఫ్రెండ్స్ దగ్గరికి వాళ్ళెవరు, ఇలాంటి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేది ఎవరు, వీళ్ళు అసలు ఎక్కడి నుంచి కనెక్టెడ్ ఉన్నారు, వాడికి వీడికి సంబంధం ఏంటి, ఇలాంటి వాళ్ళు కాకినాడలో ఎంతమంది ఉన్నారో
అసలు ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది ఉన్నారో, వీడి ద్వారా ఎంతమంది మోసపోయారు, ఎంతమంది హింసపడ్డారు, ఎంతమంది ఇబ్బంది పడ్డారు, ఎంతమందిని నిజంగా వీడు మతం మార్పిడి చేశాడు అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో దీన్ని మన ప్రభుత్వానికి, మా చీఫ్ మినిస్టర్ గారికి, అలాగే డిప్యూటీ సీఎం గారికి కోరుతూ, అలాగే ఈరోజు అమిత్ షా గారికి, ప్రధానమంత్రికి గారికి, చీఫ్ జస్టిస్ గారికి కూడా లేఖ రాయటం జరుగుతుంది. ఇది సామాన్యంగా వదిలేసే విషయం కాదు. మనం ఏదో జరిగింది అని చెప్పి 2 రోజుల్లో దీన్ని మర్చిపోయే విషయం కాదు. దీన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ గుండెని కరిగించే విషయం. ప్రతి ఒక్కరికి, మీ అందరికీ కూడా ఈ ఫుల్ స్టోరీ తెలిస్తే కంపల్సరీగా కంట తడి పెట్టుకుంటారు.